నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ గారు పరిపాలన మీద పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటివరకు రాజకీయ పార్టీ పరంగా రాజకీయ సభల్లో మాత్రమే మాట్లాడేవారు. అటు సినిమా రంగంలో సినిమా షూటింగ్లో వాటిలో మాత్రమే పార్టిసిపేట్ చేసేవారు. ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చారు. ప్రభుత్వంలో కీలకమైన శాఖలను కూడా తీసుకున్నారు. ఉప ముఖ్యమంత్రి హోదాలో ఆంధ్రప్రదేశ్లో ఈవేళ వివిధ శాఖలు, పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, పర్యావరణ శాఖ, ఇవన్నీ చాలా కీలకమైన శాఖలు తీసుకుని ఒక్కొక్క శాఖలో ఏం జరుగుతుంది వాటి మీద పట్టు సాధించే దిశగా సమీక్షలు జరుగుతున్నారు. ఈవేళ పంచాయతీరాజ్ దానికి సంబంధించిన మిషన్ కార్పొరేషన్ దానికి సంబంధించిన అధికారులతో సమీక్షలు చేశారు. ఆ సమీక్షలో చాలా కీలకంగా సూక్ష్మంగా ప్రతి సమస్యని ప్రతి సబ్జెక్ట్ని అడిగి మరీ తెలుసుకుని దీన్ని ఎలా ఎందుకు చేయకూడదు, ఎలా ఎందుకు చేశారు, చేసిన వాళ్ళు ఎవరు, ఇట్లా డీటెయిల్డ్గా మరి అధికారులతో మాట్లాడి రివ్యూ చేసుకుంటున్నారు. మరి జూలై 1 నుండి సొంత నియోజకవర్గం, పట్టం కట్టిన నియోజకవర్గం, ఉప ముఖ్యమంత్రిని చేసిన నియోజకవర్గం పిఠాపురం. మరి పిఠాపురంలో 1వ తారీఖు నుంచి 3 రోజుల పాటు పిఠాపురంలో పర్యటిస్తారు. ప్రజలకి కృతజ్ఞత పర్యటనలా చేయబోతున్నారు. అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తారు, ప్రజలను కలుస్తారు, వాళ్ళందరూ కూడా థ్యాంక్స్ చెప్తారు. ఆ తర్వాత కాకినాడ జిల్లా సంబంధించిన వివిధ శాఖల అధికారులతో రివ్యూ సమావేశాలు కూడా పెట్టబోతున్నారు. ముందు పిఠాపురం 3 రోజులు తిరిగిన తర్వాత పిఠాపురంలో ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, పిఠాపురానికి ఉన్న మైనస్లు ఏంటి, ప్లస్లు ఏంటి, జిల్లా అధికార యంత్రాంగానందరినీ పిఠాపురం పిలిపించుకొని అక్కడే సమీక్షలు చేసి ఆ తర్వాత కాకినాడ జిల్లా సంబంధించిన రివ్యూలు చేయడానికి కూడా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. మరి ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు మంగళగిరిలో నిన్న నుండి అందుబాటులో ఉన్నారు. 1వ తారీఖు రేపు ఎల్లుండి కూడా మంగళగిరిలోనే కార్యక్రమాలకు అందుబాటు, అంటే ఆయా శాఖలకు సంబంధించిన సమీక్షలు చేస్తూ ఉంటారు. జూలై 1 మాత్రం వారాహి యాత్రలో మళ్ళీ పిఠాపురానికి వెళ్ళి పర్యటన కొనసాగించి ప్రజలను కలవనున్నారు. మరి ఈ యొక్క సమీక్షలు ఒక పక్క పార్టీ, ఒక పక్క సొంత నియోజకవర్గం అంటే ప్రజలు పట్టం కట్టిన పిఠాపురం నియోజకవర్గం, మరో పక్క జన సైనికులకి ఈ ప్రభుత్వంలో మరి 10 సంవత్సరాలు అధికారం ఉన్నా లేకపోయినా జన సైనికుల కోసం ఏమేమి పదవులు ఇవ్వాలి, కార్పొరేషన్ పదవులు ఎక్కడెక్కడికి ఎవరికి న్యాయం చేయాలి అనే దాని మీద కూడా జాబితా రెడీ చేసే పనిలో పవన్ కళ్యాణ్ గారు నిమగ్నమై ఉన్నారు. మరి జిల్లాల వాసి కంటే ఎక్కువ గోదావరి జిల్లాలోనే జన సైనికులు ముఖ్యమైన నాయకులు ఉన్నారు. వారందరూ కూడా ప్రధానమైన కార్పొరేషన్ చైర్మన్స్ ఇచ్చే విషయంలో చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఎలాంటి నిర్ణయం తీసుకోపోవడానికి కూడా ప్రయత్నం చేస్తున్నట్టు తెలిసింది. ఏదేమైనా ఉప ముఖ్యమంత్రి హోదాలో ఇవాళ చాలా గుమ్మనంగా రాష్ట్రంలో ఏం జరుగుతుంది, పరిపాలన ఏం జరుగుతుంది, అధికారులు ఎలాగున్నారు, వీటన్నిటి మీద క్షుణ్ణంగా సమీక్షిస్తూ పవన్ కళ్యాణ్ గారు అడుగులు వేస్తున్నారు. మరి రానున్న రోజుల్లో ఆ శాఖల పట్టే కాదు, రాష్ట్రంలో ఉన్న మిగిలిన శాఖల మీద కూడా ఉప ముఖ్యమంత్రి హోదాలో దృష్టి పెడతారనుకుంటున్నారు. మరి అది పరిపాలన పరంగా దృష్టి పెడతారా, మిగతా శాఖలకు ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంటుందా, అయితే ముఖ్యమంత్రి హోదాలో అన్ని శాఖల మీద పరీక్షించవచ్చు చంద్రబాబు గారు, ఉప ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్రంలో అన్ని శాఖల మీద సమీక్షించే అధికారాలు ఈ 2 పదవులకే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి పరిపాలనను గాడిలో పెట్టే పనిలో నిమగ్నమయ్యారు. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహ
చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో డిసెంబర్ 4వ తేదీ నుండి 23వ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్. ప్రతి 1499 రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు, వార్షికోత్సవ వరాల జల్లు, అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ. ప్రతి ఒక్కరూ విజేతే. అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలో.